रियासती वजीर BC वेलफेयर जी कमलाकर ने हुजूराबाद का दौरा करके मुख्तलिफ तरक्याती प्रोग्रामों में हिस्सा लिया। इस दौरान रियासती वजीर जी कमलाकर ने मुख्तलिफ तरक्याती कामों का संग बुनियाद रखने के बाद मुनक्किदा जलसे से खिताब करते हुए कहा कि वजीर आला के चंद्रशेखर राव की ज़ेर क़यादत अन करीब हुजूराबाद हल्क़े असम्बली को बेमिसाल तरक्की दी जाएगी। उन्होंने साबिक़ रियासती वजीर ई राजेंद्र को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए इल्जाम आयद किया कि ई राजेंद्र ने हल्क़े असम्बली हुजूराबाद की तरक्की पर कोई तवज्जो नहीं दिया, बल्कि वो सिर्फ अपने मुफाद में लगे हैं। इस मौके पर मुकामी TRS कायदीन और कारकुन भी मौजूद थे। 4 టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతవరకు ఈ రోడ్డు ఎందుకు చేయలేదు అంటే డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు కరీంనగర్లో ఆధునీకరణ జరిగింది, అంతటా ఆధునీకరణ జరిగినప్పుడు ఎందుకు మా హుజరాబాద్ను నిర్లక్ష్యం చేశారు? హుజరాబాద్ తెలంగాణలో భాగమే కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ హుజరాబాద్ ప్రజలకు ఇన్ని రోజులు పడ్డ ఇబ్బందులు ఈరోజు తొలగిపోయిన భావిస్తాము. అద్భుతమైన రోడ్ కంప్లీట్ చేస్తాం. బోర్నపల్లి రోడ్డు అద్భుతమైన రోడ్ కంప్లీట్ చేస్తాం. 2 వైపులా ఫస్ట్ బీట్ వేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ సెంట్రల్ మీడియం ఉంచుదామా తీసేద్దామా, ఎందుకంటే మంచి చెట్లు మొలిచినాయి, చెట్ల లైటింగ్ ఉన్నది కాబట్టి ఇది 2 వైపులా డ్రైన్ కట్టుకుని ఫుట్పాత్ కట్టుకుంటాం. కరీంనగర్లో ఏదైతే రోడ్స్ మేము చేసుకున్నామో అదే డిజైన్ తోటి ఈరోజు బ్యూటిఫుల్గా మనము ఈ రోడ్డును మనం కంప్లీట్ చేసుకుంటాము. మేము మా హుజరాబాద్ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎంతో మంచి రోడ్స్ ఇచ్చినాము.